చేయాలనే ఉద్దేశంతో భిక్షపతి సారు, నేను, మా తమ్ముడు, మా అన్న, తర్వాత పక్రయ్య సారు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుల వారు ఈ నలుగురం కూర్చొని మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రం, ఏ జిల్లాలో ఉన్నారు, అసలు ఏ గ్రామాల్లో ఉన్నారా లేరా అనే ఆలోచన వచ్చిన తర్వాత మనము మొట్టమొదటిసారిగా 2025లో గ్రామం తిరిగి ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నగారు, ఒక చిన్న విషయం ఏంటంటే మమ్మల్ని మన్నించాలి, గౌరవించాలి. మేము చాలా అంటే వెనుకబడి ఉన్నాము. దారిద్ర రేఖకు అతి తక్కువలో ఉన్నాము. చాలా అంటే చాలా దరిద్ర రేఖ దిగువలో ఉన్నాము. మమ్మల్ని సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. ఒకసారి మీరు కూడా పెద్దవాళ్ళు, గౌరవనీయులు, ఒక ఉన్నత హోదాలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అన్నగారు, మమ్మల్ని, మా బాధల్ని ఇప్పటి వరకు అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా ఏ గవర్నమెంట్, ఏ అధికారులు మమ్మల్ని ఇప్పటికీ గుర్తించలేదు. మా సర్టిఫికెట్ తీసుకోవాలన్నా కూడా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మీది మాస్టి కులం అంటే ఎక్కడ ఉంది, ఏముంది, మీ వృత్తి ఏంటి, అసలు మీ కులం ఇప్పటివరకు వినపడలేదు అని మమ్మల్ని ఎంఆర్ఓ గారు కూడా సతాయిస్తున్నారు. అన్నగారు, ఒకసారి ఈ మీరు మనసులో దృష్టి పెట్టుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా 2025లో రాష్ట్రం కోసం ఒక అధ్యక్షుడు కావాలి, మాస్టి కులం కోసం ఒక అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతో 2025 జనవరి 20వ తారీఖున ఉప్పల్లో రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి ప్రతిరోజు, ప్రతి క్షణం రాష్ట్రం మన కుల పోరాటం కోసమే అందరం కూడా పోరాటం చేస్తున్నాము. మనలో ఇంకా ఐక్యత రాలేదు, మనలో విద్య ఇంకా రాలేదు. మనలో ఐక్యత ఎప్పుడైతే వస్తుందో మనము గవర్నమెంట్ ఫలాలు కానీ మనలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏ పనైనా సరే స్వాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. పిల్లల్ని మంచిగా చదివించే ప్రయత్నం చేయండి. పిల్లలు చాలా చెడ్డ అలవాటు పడుతున్నారు. డ్రగ్స్, గాంజా, మద్యము, వీటికి అలవాటు పడి మన ఉనికిని కోల్పోయి పూరా దిగజారిపోతున్నారు. కాబట్టి ఒకసారి ఈ తల్లిదండ్రులకు నేను కోరేది ఏంటంటే, మన పిల్లలను ఎక్కడ వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నప్పుడు కాలేజీ నుండి ఇంటికి వస్తున్నారా ఒకసారి గమనించండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలు మాత్రము దేశ పౌరులుగా తీర్చిదిద్దే మనమే కాబట్టి, తల్లిదండ్రులే కాబట్టి ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మా యొక్క సంఘం ఏర్పడి 1 year అవుతుంది. 1 సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటున్నాము. 1 సంవత్సరం ఉత్సవాలు మేము సాధించినటువంటి కొన్ని విజయాలు ఉన్నాయి. ఆ విజయాలు ఏంటంటే, మేము మొట్టమొదటిసారిగా కొన్ని మాస్టికుల సర్టిఫికెట్లు కొన్ని మండలాల్లో ఇవ్వలేదు. అంటే ఈ మాస్టికుల సర్టిఫికెట్లు మేము ఇప్పటికైతే ఇవ్వలేదు సార్. మేము పంచాయతీ వెళ్ళి అక్కడ పంచనామా చేసిన తర్వాతనే మేము సర్టిఫికెట్ ఇస్తాము అని కొన్ని నెలలు ఎంఆర్ఓ గారు సతాయించడం జరిగింది. ఆ విధంగా చేయనప్పుడు మేము మా జిల్లా సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కలిసి లోకల్ వెళ్ళి, సార్ మాది కులం, ఇది మాస్టి కులము, మా వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు, మా కులం అనేది ఉంది కానీ గ్రామాల్లో అధిక సంఖ్యలో లేకపోవచ్చు, కానీ అక్కడక్కడ మాత్రం ఉన్నారని చెప్పి చెప్పి వాళ్ళ కొంతమంది సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అన్నారు. రెండవది ఏంటంటే, ఈ యాదగిరిగుట్ట మా కులస్తులకు బస్సు యాక్సిడెంట్ అయింది. అన్నగారు, బస్సు యాక్సిడెంట్ అయిన సందర్భంలో మేము మా కులస్తులు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ పెట్టంబడే మేము గ్రూప్లోనే స్పందించి లోకల్కి వెళ్ళి ఆ లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము. తర్వాత అక్కడ పట్టకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియాకి వచ్చారు. ఉస్మానియా ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అమ్మాయి కాల్ తీసేశారు. కాల్ తీసేసినా కూడా అమ్మాయి ప్రాణంతో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కలిసి ఏ గదానికి వచ్చేసి ఈఓ గారి, యాదగిరిగుట్ట ఈఓ సార్ని కలిసేసి వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగం కావాలని కోరినాము. వాళ్లకు జీవితం పైన భరోసా కావాలని కోరినాము. ఈఓ గారు కూడా ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. వాళ్ళకు కూడా ఆర్థిక సాయం కొంత చేయడం జరిగింది. అన్నగారు, మేము ఇప్పటికి కూడా సంవత్సరం అవుతుంది. అంటే మా మాసికుల సంఘం ఏర్పడి 1 year అవుతుందన్న. ఆ 1 yearలో మేము ఇప్పుడే భూమిలో నుండి ఫస్ట్ చిన్న ములకాయగా పైకి వచ్చినాము. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము.
మేము కొన్ని విజయాలు సాధించాము. ఆ సాధించిందో ఈ 2-3 ఉన్నాయి మేజరు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను బ్రదర్కి, గ్రామానికి మేము తిరిగినాము. గ్రామానికి తిరిగినా కూడా ప్రజలు స్పందించకపోతే మేము ఏ విధంగా పనిచేయాలి కులం కోసం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి గ్రామం తిరిగినాము. ఇక్కడ ఏ జిల్లా వాళ్ళు వచ్చారు? మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వచ్చారా? మహబూబ్ నగర్ ఒకసారి ఏ జిల్లా వాళ్ళు వచ్చి చెప్పేసి, మహబూబ్ నగర్, నార్కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఎవరు వచ్చారు? ఇక్కడ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కాకుండా మాకు గ్రామాలకు వచ్చినటువంటి ప్రజలు, మేము గ్రామానికి ఇంటింటికి తిరిగి చెప్పి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మీరు ఆదరించకపోతే మిమ్మల్ని మేము ఏ విధంగా ఆదరిస్తాము, మాకు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు, మేము ఇంటింటికి తిరిగి మా కులం కోసం ఐక్యత కోసం పోరాడుతుంటే మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాము? ఒకసారి ఆలోచన చేయాల్సింది. మనం ఉన్నదే 4 మందిని, ఉన్ననే 4 మందిని, మనలో మన ఐక్యత లేకపోతే మనం ఏ విధంగా ఉంటాము? యాదాద్రి జిల్లాకి వచ్చినా, యాదాద్రి జిల్లా, భువనగిరి, కాలువ శ్రీరాంపూర్, భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, నిర్మల 12 కిలో. ప్రతి గ్రామం తిరిగాము. ప్రతి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ తిరిగాము, చెప్పాము. కానీ మనలో ఐక్యత రాకపోతే పెద్దవాళ్ళు ఏ విధంగా మనకు సహకరిస్తారు? ఒకసారి ఆలోచన చేయండి మీరు. జాతీయ నాయకులు వచ్చారు, వాళ్ళు మనం చూసి ఏదో ఒకటి మనకు వాగ్దానం ఇచ్చి పోయే అవకాశం ఉంటుంది. మన సంఖ్యను వాళ్ళకు చూపెట్టాలి కదా, మనలో ఐక్యత ఉందని చూపెట్టాలి కదా, మన జనాభా చూపెట్టాలి కదా. మా సంఖ్య ఇంత ఉంది, మా ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, మాకు కార్పొరేషన్ లోన్లు వస్తలేవు, గవర్నమెంట్ ఫలాలు లేవు, గవర్నమెంట్ నుంచి ఏ ఉపాధి ఇప్పటివరకు లేదు, మాకు ఎస్సీ వర్గాలలో చేశారు 1% ఇచ్చారు, ఆ 1% మనం పెంచుకోవాలని ఆలోచన చేసినప్పుడు మన సంఖ్య అనేది అధికారుల్లో కానీ నాయకులు కానీ చూపించుకోవాలా వద్దా? చూపించుకోవాలా వద్దా? మరి చూపించుకున్నప్పుడంటే మేము ప్రతి గ్రామం తిరిగాము. ఏడున్నారు సంఖ్య అంటే మనం ఇంకా అడ్డానికి వర్గానే ఉన్నాం కదా. ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏమనుకోవట్లేదు. అందరికీ 33 జిల్లాలకు వెళ్ళినటువంటి ప్రజలకు, మా జిల్లా ప్రజలకు స్వాగతం తెలుపు ఈ చిన్న ఉపన్యాసాలు ముగిస్తూ అన్నగారికి స్వాగతం.